నమస్తే, నేను సిరి. సంక్రాంతికి వస్తున్న సినిమానైతే మూతపడ్డ థియేటర్స్ని కూడా ఓపెన్ చేపించింది. ఇప్పుడైతే అదే క్రమంలో ఒక ఏంటంటే ఒక రికార్డ్ని బ్రేక్ చేసిందని చెప్పేసి కూడా ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. అదేంటంటే RRR రికార్డ్స్ని బ్రేక్ చేసింది అని చెప్పేసి, సంక్రాంతికి వస్తున్న బ్రేక్ చేసిందని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందనే సంగతిని అయితే మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తుంటే ఒక వార్త హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా థియేటర్స్ని, అంటే మూసున్న థియేటర్స్ని కూడా ఓపెన్ చేసింది. ఇప్పుడు ఏంటంటే RRR రికార్డ్స్ని బ్రేక్ చేసిందనే వార్త అయితే వస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? RRR రికార్డుని బ్రేక్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం అనేది నిజంగానే మీరు అన్నట్టు ప్రస్తుతం ఇది సోషల్ మీడియాని ఒక ఊపేస్తాం అన్నటువంటి ఒక వైరల్ న్యూస్ అని చెప్పాలి. అంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత 6th డే కలెక్షన్స్ పరంగా, అంటే సింగిల్ డే 6th డే చూసుకుంటే ఇప్పటి వరకు ఆ రికార్డు తెలుగు రాష్ట్రాలు, అది కూడా మనం వరలవేడిగా చూడటం లేదు, ఇండియా మొత్తం చూడటం లేదు, కేవలం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రికార్డు RRR మీదే ఉంది. అది 9,54,00,000 రూపాయల షేర్ సాధించింది ఈ 2 తెలుగు రాష్ట్రాలు. ఇప్పటి వరకు కూడా, అంటే 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆ రికార్డు అలాగే చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు నిన్న ఆదివారం 6వ రోజు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా దాన్ని బ్రేక్ చేసేసి మొట్టమొదటగా డబుల్ డిజిట్ స్కోర్ చేసినటువంటి సినిమాగా 6వ రోజు డబుల్, అంటే 9.54 అంటే అది డబుల్ డిజిట్ కాదు కదా షేర్ పరంగా చూసుకున్నప్పుడు. 10 ఆ పైన ఎంత చేసినా అది డబుల్ డిజిట్ అంటాం. సో ఆ రకంగా మొట్టమొదటగా 6వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక డబుల్ డిజిట్ షేర్ని సొంతం చేసుకున్నటువంటి సినిమాగా సంక్రాంతికి వస్తున్న ఒక చరిత్ర సృష్టించింది. అది ఎంత మార్జినో తెలుసా? కేవలం 10 కోట్లు కాదు, ఏకంగా 14 కోట్ల రూపాయల షేర్ సాధించి ఈవెన్ RRR రికార్డ్ ఏదైతే ఉందో దానికి ఆల్మోస్ట్ 4.5 crores ఎక్కువ వసూలు చేసి నిజంగా ఒక చరిత్రే సృష్టించిందని చెప్పాలి. ఎవ్వరూ కూడా ఊహించినటువంటి రికార్డ్ అది. సంక్రాంతికి వస్తున్నామని చెప్పాలంటే బరిలో ఉన్న మిగతా 2 సినిమాలు, సంక్రాంతికి వచ్చినటువంటి గేమ్ చేంజర్ కానీ డాకు మహారాజ్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ కానీ చిన్న సినిమా కింద లెక్క ఆ రెండింటితో పోల్చుకుంటే సంక్రాంతికి వస్తున్నాం. అయినప్పటికీ కూడా ఆ 2 సినిమాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతా ఉంది సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్, అలాగే వెంకటేష్ కొడుకుగా నటించిన ఒక బుల్లిరాజ్ అనే క్యారెక్టర్ నటించిన అబ్బాయి, అలాగే 2 హీరోయిన్లు, వీళ్ళతోటి వెంకటేష్ చేసినటువంటి ఆ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో అది విపరీతంగా జనాలకు నచ్చేసి, ఒక రకంగా చెప్పాలంటే మొదటి రోజు కంటే రెండో రోజు కంటే మూడో రోజు కంటే 4వ రోజు, ఇట్లా ఒక రోజు కంటే ఇంకో రోజు ఎక్కువగా కలెక్షన్ సాధిస్తూ, అలాగే మీరు చెప్పినట్టుగా మూసిన థియేటర్లను కూడా అది ఓపెన్ చేయించింది. అలాగే మిగతా సినిమాలు ఏవైతే ఉన్నాయో, సపోజు గేమ్ చేంజర్ సంబంధించినటువంటి థియేటర్స్, వాటిని కూడా కొంచెం లాక్కుంటా ఉంది. అలా రోజు రోజుకి స్క్రీన్ కౌంట్ కూడా పెంచుకుంటుంది. దానికి ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్కి తగ్గట్లుగా థియేటర్ల స్క్రీన్స్ సప్లై లేకపోవటం వల్ల ఇంకా అలా ఉంది. కానీ అదే కనుక డిమాండ్కి తగ్గట్టు స్క్రీన్ల సప్లై కూడా ఉన్నట్లయితే, సీట్ల సప్లై కూడా ఉన్నట్లయితే ఇంకా బీభత్సంగా ఉండేవి, ఇంకా ప్రపంచం ఇంకా వేరే లెవెల్లో ఉండేది సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు ఇది ఇవాళ 7వ రోజుకి వచ్చింది సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయ్యి. సో ఇది ఎక్కడికి వెళ్తుంది, ఏంటి, ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుంది అనేది ప్రెడిక్ట్ చేయలేని పరిస్థితిలోకి వచ్చేసారు అందరూ కూడా. ఎందుకంటే ఇప్పటికే 6 days చూసుకునేటప్పటికి ఆల్మోస్ట్ 196% కలెక్షన్స్ వచ్చాయి. అంటే నీకు దాదాపుగా డబుల్, నీకు రూపాయి పెడితే ఇంకొక రూపాయి దానికి అదనంగా మీ రూపాయి రావటం కాకుండా ఆల్మోస్ట్ ఇంకొక రూపాయి మీ చేతికి వచ్చిందంటే 100% దగ్గరగా వచ్చి, అంటే ఈ రోజుతో అయిపోతుంది, 100% కూడా అయిపోతుంది. నీకు ఎవరు 5 రోజు ఒక వితిన్ 1 week మీరు పెట్టిన పెట్టుబడికి రూపాయి పెడితే ఇంకో రూపాయి అదనంగా ఎక్కడొస్తుంది చెప్పండి ఈ రోజుల్లో? ఏ సినిమాకు వస్తుంది? అలా ఈ సినిమా ఒక అద్భుతమే సృష్టించింది. అందుకనే దిల్ రాజు ఆ రోజు దీన్ని ఎలా చెప్పలేదు, అద్భుతం, మహాద్భుతం అని చెప్పేసి ఆయన అంత ఎక్సైట్మెంట్కి గురవటం కారణం ఇదే. సో గేమ్ చేంజర్ తోటి ఆయనకి వచ్చినటువంటి
నష్టాలు, ఆయన డిస్ట్రిబ్యూటర్లకు వచ్చినటువంటి నష్టాలు, ఆయన బయ్యాలకు వచ్చిన నష్టాలు, వాటిని మ్యాక్సిమం పూడ్చివేసే దిశగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా దూసుకుపోతుంది. ఎందుకంటే గేమ్ చేంజర్ని ఎవరైతే రిలీజ్ చేశారో, ఎవరైతే కొన్నారో బయ్యర్లు కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ, వాళ్ళలోనే ఎక్కువ మంది సంక్రాంతికి వస్తున్నాం కూడా కొన్నారు. సో గేమ్ చేంజర్ తోటి నిండా మునిగిపోతున్నామని అని ఆందోళన చెందిన వాళ్ళందరూ కూడా, సో ఇది వాళ్ళని బావిలో, అంటే దిల్ రాజు ఒక్కడే కాదు, నిర్మాతలు ఒక్కడే కాదు, డిస్ట్రిబ్యూటర్ బావిలో కూడా బావిలో పడిపోతుంటే వాళ్ళని తీసుకొచ్చి గట్టును పెట్టేసినటువంటి సినిమాగా ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాం నిలుస్తుందనేది ఒక వాస్తవం. అలాగే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అమ్మయ్య గట్టెక్కుతున్నాం, ఆ సినిమాకు పోయిన డబ్బులు ఈ సినిమాకి వచ్చేస్తున్నాయని. ఎక్కడో చోట గేమ్ చేంజర్ కాకుండా సంక్రాంతికి వస్తున్నాం ఒకటే కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు కదా కొద్ది చోట్ల, వాళ్ళకి మాత్రం మామూలు పండగ కాదు. సో రూపాయికి రూపాయి వచ్చేసింది ఆల్రెడీ, ఇంకా అది 2 రూపాయలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే వెంకటేష్ కెరీర్లో ఇప్పటివరకు సీనియర్ హీరోలో చూసుకుంటే 200 కోట్ల మార్కుని, గ్రాస్ మార్కుని పొందినటువంటి ఏకైక హీరో చిరంజీవి గారు మాత్రమే. ఇప్పుడు ఈయన దాన్ని అందుకునే దిశగా దూసుకుపోతూ ఉన్నాడు వెంకటేష్. సో చిరంజీవి గారి తర్వాత 200 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్నటువంటి రెండో సీనియర్ స్టార్గా వెంకటేష్ అతి కొద్ది టైంలోనే నిలవబోతున్నాడు. సో అది ఇంకా ఏ రేంజ్కి, ఇక షేర్ పరంగా అయితే ఏ రేంజ్కి వెళ్తుంది ఏంటి అనేది ఇంకా మనకి ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా దాని హవా తగ్గలేదు. కాబట్టి నాకు తెలిసి 2 వారాలు పూర్తయ్యే టైంకి అది కూడా అయిపోతుంది. అంటే ఇంకొక రూపాయి కూడా పెట్టుబడి పెట్టిన వాళ్ళకి అదనంగా ఇంకో రూపాయి, అంటే 2 రూపాయల లాభం వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సార్ ఇప్పటివరకు మనకి చూస్తే అన్ని రాజమౌళి గారి సినిమాలే ఉంటాయి. బాహుబలి 2 కావచ్చు, RRR కావచ్చు, ఇవన్నీ కూడా రాజమౌళి గారి సినిమాలు. ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి చూసుకున్నట్టయితే అన్ని బ్రేక్ ఈవెన్ చేసినవి కావచ్చు, లేకపోతే కలెక్షన్స్ పరంగా ముందుకెళ్ళినవి కావచ్చు. అంటే అంత పెద్ద డైరెక్టర్స్ కాదు, అంటే పేరు ఉన్న డైరెక్టర్సే, కానీ ఎప్పుడైనా కూడా రాజమౌళి గారి డైరెక్షన్లో ఉన్న సినిమాలు ఆ రేంజ్లో ఉంటాయి. కానీ ఈసారి మాత్రం అసలు ఊహకు అందని సినిమాలన్నీ కూడా రికార్డ్స్ బద్దలు చేస్తున్నాయి. అంటే దీన్ని ఎలా చూడాలి సార్? అదే అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇంతవరకు రాజమౌళి గ్లోబల్ లెవెల్కి వెళ్ళాడు కాబట్టి మనకు రాజమౌళి ఒకటే కనిపించాడు. కానీ మన దగ్గర ఉన్న దర్శకుల్లో, అంటే ప్రతిభ ఉన్న దర్శకుల్లో కొదవే లేదు అని చెప్పి అనేక మంది నిరూపిస్తున్నారు. ఒక సుకుమార్ కానివ్వండి, ఒక నాగ్ అశ్విన్ కానివ్వండి, ఈవెన్ లోకల్గా సినిమాలు తీసుకుంటూ వస్తున్నటువంటి ఒక అనిల్ రావుపూడి కానివ్వండి. ఇప్పుడు అనిల్ రావుపూడి సంగతే చూసుకుంటే వరుసగా 8వ విజయం అతనికి. పటాస్తో మొదలైనటువంటి అతని సినీ ప్రయాణం ఇప్పుడు 8వ సినిమా తోటి కంటిన్యూ అవుతోంది. సంక్రాంతి వస్తున్నాం. ఈ 8 సినిమాలు అన్ని విజయాన్ని సాధించడమే. అందులో బ్లాక్ బస్టర్సే ఎక్కువ ఉన్నాయి. సో చిన్న చిన్న విజయాలు కాదు. అతను ఏ హీరోతో చేస్తే ఆ హీరోకి చాలా పెద్ద విజయాలు అందించినటువంటి సినిమాలుగా చెప్పాలి ఇవన్నీ కూడా. సో తను లోకల్ కంటెంట్తోనే, లోకల్ సినిమాలతోటే పాన్ ఇండియా లెవెల్కి వెళ్లకుండానే అతను అద్భుతాలు సృష్టిస్తున్నాడని చెప్పాలి. సో కేవలం తెలుగు వర్షన్స్తోనే అతను ఇలాంటి రికార్డులు సృష్టిస్తడం అనేది చిన్న విషయం కాదు. సో అతను ఆడియన్స్ పల్స్ పట్టుకున్నటువంటి డైరెక్టర్గా, సో తను అంటే ఎంటర్టైనర్స్ తీయటంలో తనను కొట్టేవాడు ఇప్పట్లో లేడు అన్నట్లుగా అతను ఆ సినిమాలు F2 కానివ్వండి, ఈవెన్ సరిలేరు నీకెవరిలో కానివ్వండి, పటాస్ని ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్తో కళ్యాణ్ రామ్ చేత సైతం ఎంటర్టైన్మెంట్ సృష్టించి విజయాన్ని సాధించడం. ఒక రాజా ది గ్రేట్ అలాంటి క్యారెక్టర్తో ఒక అంధుడి క్యారెక్టర్ చేశాడు అందులో. దానితో కూడా ఆయన అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ సృష్టించాడు. ఇలా తను ఎంటర్టైన్మెంట్ కింగ్ అని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. సో రాబోయే రోజు నెక్స్ట్ ఫిల్మ్ అయింది ఇంకా చిరంజీవి గారితో. చిరంజీవి గారి కామెడీ చాలా బాగా చేస్తారు. ఇక ఆయన చేత ఏ విధమైనటువంటి వినోదాన్ని మనకి అందిస్తాడో వెయిట్ చేసి చూడాలి. ఇప్పటికైతే సంక్రాంతి విన్నర్ 2025 సంక్రాంతి విన్నర్ యునానిమస్గా సంక్రాంతికి వస్తున్నాం అని అందరూ కూడా అంగీకరించే పరిస్థితి ఉంది. అది క్రెడిట్ గోస్ టు అనిల్ రావుపూడి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.